అయితే ఆరోగ్యంగా అనిపించిన వాళ్ళు కూడా వచ్చి ఒకసారి టెస్ట్ చేయించుకుని వెళ్తేనే బెటర్ ఏమో. చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. Absolutely. ఇప్పుడు ఈ చిన్న వెయిన్స్ కూడా మనం లెక్కెట్టుకున్నాం అనుకోండి, ఆ. 40% భారతీయులకి ఈ సమస్య ఉంది. మనం ఇది ఆన్ చేసి చూసాం అనుకోండి, అయ్యో బాబోయ్, ఈ పచ్చగా కనిపిస్తున్నవన్నీ వెయిన్స్ అన్నమాట. వానపాములో ఉన్నాయి. యా, ఈ వెయిన్స్ అన్ని ఇది చూసారు నెట్వర్క్ లాగా ఉంది ఇలా. అంటే ఐస్ కన్నా చల్లగా ఉంటుంది. చల్లగా ఉందండి. ఐస్ కన్నా చల్లగా ఉండేదాన్ని ఏం చేస్తామంటే ఇలాంటి గాలి కొట్టుకుంటూ మీకు ట్రీట్మెంట్ చేస్తాం. మీకేం కాదమ్మా, మీరు జస్ట్ రిలాక్స్ అవ్వండి. రెస్ట్ కావాల్సి వస్తుందండి. రెస్ట్ ఏమక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ లేచి ఇప్పుడు వంటకి వెళ్ళి పని చేసుకోవడం అన్ని చేసుకోవచ్చు ఆవిడ. మీకే కష్టం అండి, పేషెంట్ మాట ఎలాగో కానీ మీకు కష్టమే. ఈ సన్న నరాలు ఇవి చూసుకోవడానికి ఒక మిషను, చేయడానికి ఒక మిషను. ఏంట్రా మీ గోళ? ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చా. ఎవరు అక్కర్లా, నేను వెళ్ళి మాట్లాడతా, ఉండు. అబ్బా, ఏంటమ్మా మీరేంటండి ఇక్కడికి వచ్చారు? పోయినసారి కూడా చూసావా? ఇప్పుడు ఏవిఎస్ హాస్పిటల్ వాళ్ళు ఏదో కొత్త మిషనరీ వచ్చిందంట. క్లాక్స్ ఏదో వచ్చిందన్నారు. అదే అది ఎందుకు ఏంటి అని కనుక్కుని మనకేమన్నా వీలైతే చేయించుకుందామని. డాక్టర్ గారు ఉన్నారు. తప్పక. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం తల్లి. నేను కొంచెం మీ దగ్గర మాట్లాడదామని వచ్చా. తప్పకుండా. కొత్త ఎక్విప్మెంట్ ఏదో వచ్చిందంటగా? అవును. అది నాకేమన్నా ఉపయోగపడుద్దా? అన్ని వయసు వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందమ్మా. బేసిక్గా ఆ చిన్న వైన్స్ ఏవైతే ఉంటాయో, ఆ చారలాగా ఉంటాయో, అవి చాలా డిస్కంఫర్టింగ్గా చాలా అగ్లీగా ఉంటాయి. వాటిని ట్రీట్ చేయాల్సిన ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం ఇండియాకే నంబర్స్ వైజ్ కానీ కేసెస్ వైజ్ కానీ హైయెస్ట్ చేస్తున్నాం ఇండియాలో. సో ఎక్విప్మెంట్ కూడాను లేటెస్ట్ అండ్ బెస్ట్. సో ఇండియాలో ఫస్ట్ టైం ఈ క్లాక్స్ అనే ఎక్విప్మెంట్ మా దగ్గర తీసుకొచ్చామమ్మా. రండి, మీకు అంతా చూపిస్తాను. చూపించాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూపిస్తే ఏముంది, కంటిలో చూసి వెళ్ళిపోతా. తప్పకుండా పూర్తిగా అర్థమై మీరు మీకు మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పుకున్నది బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇవేనండి కొత్త మిషన్లు? అవునండి, ఇవి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఒక్కొక్కటి కూడాను అన్ని ఈ 4 కూడాను ఇండియాలో ఫస్ట్ టైం మనం తెప్పించడం జరిగింది అనమాట. ఒక్కొక్క దాని స్పెషాలిటీ నేను చెప్తాను. ఓకే, సో ఇది వెరీ వెరీ హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్. అంటే దీనిలో ఎక్కడ బటన్ ఉండదు, అంత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనమాట. అంతాను ఆ లేటెస్ట్ టెక్నాలజీ రన్ అవుతూ మీకు చిన్న చిన్న నరాలు కూడా ఎంతో పెద్దగా ఈజీగా కనిపించేటట్టు ఈ వెయిన్స్ని ఆ తెల్ల నల్లరు చూసారా, అవి చాలా బ్యూటిఫుల్గా బయటికి కనిపిస్తాయి. పేషెంట్ ఉన్నారండి, పేషెంట్స్ మీరు చూస్తామన్నారు కదా, మీకు చూపిద్దామనేసి వారికి తీపిచ్చి మరీ చూపెట్టాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిన్స్ మనం చూడాలనుకుంటే ఇలా చూసామనుకోండి, ఇలా పెద్దగా కనిపిస్తాయి మనకి. సో ఇవేంటంటే ఇక్కడ కనిపించే వెయిన్ ఓన్లీ 3 మిల్లీమీటర్ వెయిన్, 2 మిల్లీమీటర్ వెయిన్. కాకపోతే ఈ స్క్రీన్లో ఆల్మోస్ట్ 15 మిల్లీమీటర్లకు కనబడుతుంది. ఎంత కష్టమైన వెయిన్స్ అయినా కూడాను ఇలాంటి ఎక్విప్మెంట్లో మనం చూడగలం. సో దానివల్ల ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా అవుతుంది. కొంచెంసేపు చూస్తాను, తప్పకుండా నిలబడతాను. తప్పకుండా. అండ్ దీంతో పాటు ఈ వేరే పక్కన ఎక్విప్మెంట్స్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది ఇంకొక ఎక్విప్మెంట్ అమ్మా. ఇది ఏంటంటే దీని అడ్వాన్స్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వెయిన్ వ్యూవర్. అంటే ఏంటంటే మన సినిమా ప్రొజెక్టర్ మీద వేస్తాం చూడండి, అలాగా మన చేతి వేళ్ళలో ఉండే వెయిన్స్ని ఫోటో తీసుకొని మళ్ళీ ప్రొజెక్షన్ వేస్తుంది, ప్రొజెక్టర్ లాగా. చూసారా? ఇప్పుడు నా వెయిన్ చూస్తే మీకు ఏం పెద్ద వెయిన్స్ కనిపించవు, కానీ ఆన్ చేసి అనుకోండి నల్లగా చారల్లా కనబడతాయి. ఈ ఒక్క ఎక్విప్మెంటే 12 లక్షలు. బట్ ఇందులో ఏంటంటే మీకు 1 మిల్లీమీటర్ వెయిన్, చిన్న వెయిన్స్ ఎంత చిన్నవి ఉన్నా కూడా ఈజీగా కనబడి ఒక్క వెయిన్ బయటకు వచ్చినట్టు చూపిస్తుంది అనమాట నల్లగా ఆ ఒక్క బ్రాంచ్ని. సో ఈ ఆగ్మెంటెడ్ వెయిన్ రియాలిటీ ఉంటేనే మనం ఆ చిన్న వెయిన్స్ ట్రీట్ చేయగలం. పేషెంట్కి హాయిగా ఉంటుంది. మనం ఈ పక్క వెయిన్ ఆ వెయిన్ చూసుకుంటాం, ఒక దానిలో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.
ఒకటి. రెండోది, ఒక డాక్టర్ పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో టెక్నాలజీకి హైగా ఉందనుకోండి, వర్క్ చాలా ఈజీ అవుతుంది ఆబ్వియస్లీ కదా. అలా ఆ మిషన్ అండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్. ఇది ఏం చేస్తుంది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీన్ని అడ్వాన్స్డ్ లేజర్ అంటారు, Nd:YAG లేజర్ అంటారు. ఇదేంటంటే చిన్న లైట్ లాగా వస్తుంది, వచ్చి ఆ చిన్న చిన్న చారలు లాంటి వెయిన్స్ని లోపల మార్చేస్తుంది. ఆ వెయిన్స్ని పూర్తిగా బయట నుంచి ఇంకా అసలు లోపల వెళ్ళటం లేదు, కట్ చేయడం లేదు, సూదులు పెట్టడం లేదు, ఏం లేదు. అండ్ దాని సర్ఫేస్ చల్లగా ఉంటుంది చూడండి, చల్లగా ఐస్ మాదిరి చల్లగానే ఉంది. సో ఆ చల్లగా ఉండటం వల్ల మీకేం తెలియదు కాదండి, చల్లగా ఉండి లోపల అదే కదా బ్యూటీ. సో ఆ ఒక పక్కనేమో ఇదేమో లోపల హీట్ యాక్చువల్గా, కానీ ఈ బయట అంతా కూడా కోల్డ్. ఆ మాదిరి పెట్టి ఏం చేశారు, ఈ హీట్ని ఏమాత్రం పేషెంట్ తెలియకుండా చేయించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టి చూసామంటే ఇలాగా ఎర్రగా లైట్ ఆ లైట్ వస్తుందిగా, ఎర్ర లైట్ తో పాటు ఒక పెద్ద మెరుపులో వస్తుంది చూడండి. ఆ ఒక్కొక్క మెరుపుతోనే ఒక్కొక్క వెయిన్ కాలిపోతుంది. ఈ చారల ద్వారా ఇలా చేసి ఆ వెయిన్స్ ని పూర్తిగా కాల్చేసామనుకోండి, ఇలా చేసి కాల్చేసామనుకోండి, మీకు ఎలాగో కష్టం ఉంటది కానీ పేషెంట్ కి సుఖం. పేషెంట్ కి ఏమి తెలియదు. చిన్న పొగ వచ్చింది చూసారు ఇప్పుడు, అలా అన్నమాట. అమ్మోయ్ కాదు డాక్టర్ గారు, ఎంత పెట్టారు దీని మీద? 55 లక్షలు. అయ్యో బాబు. సో ఇదేంటంటే ఇట్లాంటి లేటెస్ట్ బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటే ఏంటంటే అసలు మనం ఏం చేసినా ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఇలా ఉందనుకోండి, ఇలాంటి ఏం తెలియదు, అసలు వాళ్ళు ఏం పుయ్యమంటారు, నిజమైన పేషెంట్కే. తర్వాత ఏమి ఉండదండి, లోపల మాడిపోతాయి, ఏమీ ఉండదు, లోపల ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కాదమ్మా, మీకు రెస్ట్ కావాల్సి వస్తుందండి. రెస్ట్ ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ లేచి ఇప్పుడు వంటకి వెళ్ళి పని చేసుకోవడం అన్ని చేసుకోవచ్చు ఆవిడ. ఓకే, ఆవిడ యాక్చువల్గా ఉన్నారు ఇక్కడ. మీకేం తెలిసిందమ్మా? ఏం తెలియలేదుగా. సో ఆవిడకేమి తెలియలేదు. ఓకే, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రొసీజర్. మెయిన్ థింగ్ అంటే ఇలాంటివన్నీ చేయాలంటే ఆ టెక్నాలజీ, దాని ఎక్స్పర్టైజ్ ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే బాగా వస్తాయి. ఇవన్నీ ఉంటే పేషెంట్ కు సుఖం. మీకు ఎలాగో కష్టం ఉంటుంది అనుకోండి, వేరే విషయం. మా వర్క్ మేము చేయాలి కదా. బాగుందండి, ఒకసారి చేసేటప్పుడు చూస్తా. తప్పకుండా ఆ ప్రొసీజర్ మొత్తం మీకు చూపిస్తాను. మేడం ఏం అనుకోకపోతే నిలబడి ఉంటా. మేడం తప్పకుండా. ఏమా మీకేం పర్లేదా అనుకుని గారు ఉంటే, అమ్మగారు ఉంటే ఆవిడకి ఇష్టం, అందరికి ప్రేమ. ప్లీజ్ అండి ఒకసారి చూస్తా. తప్పకుండా. ఇది వేరే మిషన్ అండి? అవునమ్మా, ఇది వేరే మిషన్ అమ్మా. ఇదేంటంటే దీన్ని క్రయో మిషన్ అంటారు. ఇదేంటంటే చల్లటి గాలి -30 degrees, అంటే ఐస్ కన్నా చల్లగా ఉంటుంది. చల్లగా ఉందండి. ఐస్ కన్నా చల్లగా ఉండేదాన్ని ఏం చేస్తామంటే ఇలాంటి గాలి కొట్టుకుంటూ మీకు ట్రీట్మెంట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మాకు అసలు మీకు అది ముట్టుకున్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పేషెంట్కి ఇలా నేను పెట్టి ఇలా కొంచెం ఇలా అన్నా కూడా ఆవిడ తెలియదు, ఎందుకంటే ఐస్ గాలి అనమాట. సో తర్వాత నొప్పి తెలియదు. సో ఇవన్నీ ఏంటంటే సో ఒక చిన్న నొప్పి వచ్చే ప్రొసీజర్ ని ఈ అన్నిటి మార్గాల ద్వారా ఇది పూర్తిగా నొప్పి లేకుండా చాలా కంఫర్టబుల్ గా చాలా పర్ఫెక్ట్ గా చేసి పంపించే కెపాసిటీ ఇక్కడ ఈ మిషన్స్ ద్వారా వస్తుంది. దీనికి కూడా చాలా డబ్బులు పెట్టారా? ఈజీగా 16 లక్షలు. అబ్బో, అన్ని లక్షలే. బట్ ఒక వెయిన్ కేర్ యూనిట్ కి అసలు ఇప్పుడు మీరు చూసారంటే బయట ఆ వెయిన్ ఎక్విప్మెంట్ రెంట్ తీసుకొని చేసే డాక్టర్లు ఉంటారు. అలాంటిది మేము మొత్తం వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. చేస్తుంటే అంతా మనం పర్ఫెక్ట్ గా మన పేషెంట్స్ సరిపెట్టుగా మనం చేసే కెపాసిటీ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇవి చేసేటప్పుడు ఒకసారి చూస్తాను. తప్పకుండా మీకు ఒక కేసు బాగా చేసి చూపిస్తాం. కాలు బాగానే ఉంది కదా డాక్టర్ గారు? ఎస్, అలా బయటకు అనిపిస్తుంది మనకి. బట్ చూసామంటే చూసారా చిన్న చారల్లాగా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చారలు, ఇవన్నీ ఇటువైపు కూడా బాగా చారలు ఉన్నాయి. అవి చూడడానికి ఎబ్బెట్టుగాను, కొంతమందికి ఏమో అలాంటి ఉంటే కాన్ఫిడెన్స్ పాయింట్ ఉంటుంది. మనం ఇది ఆన్ చేసి చూసామనుకోండి, ఈ పచ్చగా కనిపిస్తున్నవన్నీ వెయిన్స్ అనమాట. ఈ వెయిన్స్ అన్ని ఇది చూసారు నెట్వర్క్ లాగా ఉంది. ఇలా బయటికి అసలు అంత కనిపించదు. ఇది ఆన్ చేస్తే ఇదేం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇలా రేస్ పంపించి ఈ ఫోటో తీసుకొని మళ్ళీ ప్రొజెక్టర్లో పెడుతుంది. సో అప్పుడేంటి, మనం దారికి అడ్డంగా ఇలా నీళ్ళు పెట్టినా ఏం పెట్టినా కూడా తెలుస్తుంది మనకి. సో అది ఇలాంటి ఎక్విప్మెంట్తోని చేస్తే మనకి బ్యూటిఫుల్గా తెలిసి పూర్తిగా క్యూర్ అయిపోతాయి. లేకపోతే ఇలాంటి వెయిన్స్ పెరిగి పెద్దయ్యి కాళ్ళు పుళ్ళు పట్టడం, కాళ్ళు నల్ల కావటం ఇవన్నీ జరుగుతాయి. ఇది ఎర్లీ స్టేజ్లో మన విషయాన్ని పట్టుకుంటున్నాం. అంటే ఇవి ముందైతే లోపల ఏమన్నా నొప్పులు అలాగా తెలుస్తాయండి? నొప్పులు ఉంటాయి, ఇవి ఉంటే నొప్పులు తెలుస్తాయి. చాలా మంది కంటికి కనపట్టలేదు అనుకోండి, ఇది పెడితే గానీ కనపట్టలేదు. అవును, వాళ్ళకి బాధ ఉంటుందంట. బాధ ఉంటుందమ్మా. చాలా మందికి సాయంకాలం అయితే కాలు పీకినట్టు, కాలు బరువు ఎక్కినట్టు, కాల్లో కొంచెం ఏదో నొస వచ్చినట్టు, కష్టమైనట్టు, కూర్చొని లేవంగానే 10 అడుగులు వేయటానికి కష్టపడినట్టు, ఇట్లాగా రకరకాల సిమ్టమ్స్తో వాళ్ళు ఉంటారు.
సో ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా కాలు అలసిపోవటం, కాలు వాపులు రావటం అయితే ఆరోగ్యంగా అనిపించిన వాళ్ళు కూడా వచ్చి ఒకసారి టెస్ట్ చేయించుకుని వెళ్తేనే బెటర్ ఏమో, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది కదా. Absolutely. ఇప్పుడు ఈ చిన్న వెయిన్స్ కూడా మనం లెక్కెట్టుకున్నాం అనుకోండి, ఆ. 40% భారతీయులకి సమస్య ఉంది. 40% ఎందుకనండి భారతీయులకి మాత్రం లేదు, అందరికీ అన్ని మన జబ్బులకి ఇండియన్స్ భారతీయులేనండి బాబు. డెఫినెట్ గా. ఎందుకంటే మనం ఎక్కువ నిల్చుంటాము, ఉమ్. ఎక్కువ పని చేస్తాం. ఇప్పుడు వేరే కంట్రీస్ లో 4 రోజులు పని చేస్తారు వారానికి, మనం వారానికి 7 రోజులు పని చేస్తాం. ఎనిమిదో రోజు కూడా చేస్తామండి ఎంత ఇంట్లో. రోజు కూడా వీలుంటే చేస్తాం, కడుపు వస్తుంది తప్పదు. అవును. సో హార్డ్ వర్క్ చేస్తాము, మనం ఎక్కువ నిల్చుకుంటాము, జాబ్స్ అన్నింటిలో కూడా నిల్చోవడము, పని చేయడం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వెయిన్స్ ఎక్కువగా మన ఇండియాలో చూస్తాం. మనకి మామూలుగా దీనికి ఇన్సూరెన్స్లు అవన్నీ ఉంటాయి. ఎస్, ఇన్సూరెన్స్ వ్యవస్థ వర్తిస్తాయి? అన్నిటికీ వర్తిస్తుంది. క్లాక్స్ కి, ఇప్పుడు చేసే లేటెస్ట్ ప్రొసీజర్ కి, ఈ చిన్న వెయిన్స్ తగ్గించడానికి అన్నిటికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి, పూర్తిగా వర్తిస్తాయి. మన ఎవిస్లో ఆ సంస్థలు అన్నీ ఉన్నాయి కూడా. సో అమ్మ, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చిన్న వెయిన్స్ మనం ఇందాక పెద్ద లైట్ వేసుకొని చూసాము, అవును అవునండి. ఆ చూసిన వెయిన్స్ ని ఎలా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ లైట్ వేసుకొని అవన్నీ మార్క్ చేసుకున్నాం, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వెయిన్స్ అన్ని కూడా. ఓకే అండి. అవి మార్క్ చేసుకున్న తర్వాత ఈ చల్లటి గాలి కొట్టుకుంటూ ఈ లేజర్తో ఇవన్నీ మనం కాల్ చేస్తాం. చల్లగా ఉండేదాన్ని క్రయో అంటారు. చల్లగా ఉంటే క్రయో, ఇది లేజర్. క్రయో లేజర్, క్రయో స్క్లెరో. క్లాక్స్, క్లాక్స్ అంటే చల్లగాలితో చేసేది అని అర్థం. చేయండి, చూసారా ఆ చిన్న మెరుపులాగా వస్తుంది, ఆ మెరుపులాగా వచ్చేది లేజర్ అన్నమాట. ఆ లోపల నరాలని మార్చేస్తుంది. యాక్చువల్లీ మీరు అక్కడ ఇంకా మైక్రోస్కోప్ పెడితే మొత్తం మాడిపోయి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ. అండ్ ఆ లైట్ పవర్ మీకు తగలకుండా ఉండటానికి మీకు అద్దరు పెట్టి, స్టైల్ కోసం కాదు. అలా మైన్యూట్గా ఒక్కొక్క నరాన్ని చేసుకొని అవన్నీ మాడిపోతాయి. ఇది ఎన్నిసార్లు రావాలండి ఈ ట్రీట్మెంట్ కి? సో ఈ ట్రీట్మెంట్ ఒక్కొక్కటి ఒక 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఒక ప్రాంతం. అవును. ఈ ప్రాంతం సైజ్ బట్టి, సపోజ్ కాలంతా ఉందనుకోండి ఒక 2-3 సార్లు రావాలి. మొత్తం కాలు చిన్న భాగంలో ఉందనుకోండి 10-15 నిమిషాలు అయిపోతుంది. సో మన సైజ్ బట్టి, మనకున్న సివియారిటీ బట్టి ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మారుతుంది. అదేలేండి. సో అవన్నీ చూసారు, అన్ని మాడిపోతున్నాయి, ఆ వెయిన్స్ అన్ని కూడా పూర్తిగా మాడిపోతాయి. ఇది ఒకసారి మాడిపోయాక మళ్ళీ ప్రాబ్లం ఉండదు. సో ఈ మాడిపోయినాక మరి రావు ఇవి. ఈ వెయిన్స్ ఆల్మోస్ట్ 97% తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ ఏరియాలో మళ్ళీ ఈ వెయిన్స్ ఇక రావు, ఎందుకంటే ఎర్లీగా పట్టుకున్నాం, చిన్నగా ట్రీట్ చేసేస్తాం. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఆ క్రయోలో సిఎల్ అంటే క్రయో లేజర్. అదే వెయిన్ ని పట్టుకొని ఆ చిన్న వెయిన్స్ లో ఒక చిన్న లిక్విడ్ కూడా ఇస్తారు డాక్టర్ గారు. అది పెట్టమ్మా, ఈసారి కొంచెం ఆన్ చేయండి వెయిన్. సో ఆ లిక్విడ్ ఆన్ చేసేటప్పుడు మరీ అదే చల్లగాలి కొట్టుకుంటూ డాక్టర్ గారు ఏం చేస్తారు చూడండి. అసలు సూదే కనపడలేదండి. ఆ చిన్న సూది, ఆ సూది 30 గేజ్ సూది అనమాట. అవునండి. అది అలాగా లిక్విడ్ స్ప్రెడ్ అయిపోతా ఉంది, స్ప్రెడ్ అయిపోయి పూర్తిగా కరిగిపోతాయి వెయిన్స్ లోపలే. సో అగైన్ ఈ లిక్విడ్ కూడా నేను ఇండియాలో ఫస్ట్ దొరకలా, బ్రెజిల్ నుంచి వచ్చినప్పుడు లిక్విడ్ కూడా బయట నుంచి తెప్పించాల్సి వచ్చింది. ఈ చిన్న కెమికల్ కూడా దొరకలా. ఇప్పుడు దొరుకుతుందండి. ఇప్పుడు దొరుకుతుంది, మేమే కలిపించి కంపెనీ ఫోన్ చేసి అబ్బా మొత్తం వెళ్ళిపోయింది. మీకే కష్టం అండి, పేషెంట్ మాట ఎలాగో కానీ మీకు కష్టమే. ఈ సన్న నరాలు ఇవి చూసుకోవడానికి ఒక మిషను, చేయడానికి ఒక మిషను. అవునవును. సో అలా మొత్తం ఆ లిక్విడ్ స్ప్రెడ్ అయిపోయి ఆ వెయిన్స్ అన్ని కరిగిపోతాయి. సో ఇలాగా ఈ ఏరియా ఇప్పుడు ఎంత 8 నిమిషాలు అయిపోయింది. మనం ఎంతసేపు మాట్లాడాము, లైవ్ మాట్లాడుకుంటూ కూడా చేసేస్తాం. అందుకే డాక్టర్లని దేవుడు అంటారండి. అండ్ ఆవిడకి, అమ్మ మీకేం నొప్పి అయిందా తల్లి? లేదు. సో ఆవిడ మీకు చెప్తారు అయినాక, అసలు ఆవిడకి ఏమి నొప్పి కూడా కలగలేదు. ఆవిడ చిన్న బ్యాండేజ్ ఇది పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నో కటింగ్, నో స్టిచ్చింగ్, నో అనస్థీసియా. చాలా బ్యూటిఫుల్. తల్లి తమరికి ప్రొసీజర్ చేసినప్పుడు ఏమైనా నొప్పి అయిందా అమ్మ? నొప్పి ఏం కలగలేదా? సో ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదండి. నో కటింగ్, నో స్టిచ్చింగ్, నో అనస్థీసియా. చేసుకున్న 10 నిమిషాలకి చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇక్కడ దాకా రానిచ్చి ఇవన్నీ చూపించారు. మీరు అడిగిన ప్రశ్న వల్ల ఇంకా మేము ఎక్సైట్, ఇంకా బాగా చూపించగలిగాం. చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు, చెప్దామని కుతూహలం, వేరే అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడైనా ఇలా వచ్చింది అనుకోండి, మీ దగ్గర వచ్చి తప్పకుండా కాంప్లిమెంటరీగా తప్పకుండా రండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం. వస్తాను.